అబ్బా ఏందో మొత్తం పోలిపోయిందా. రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా. కటింగ్ లో చిన్నగా బండి తగలుతుందిరా. రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఏం కనిపెట్టలేవా? నాకు ధూళి ఎక్కువ. బయట వ్యూ అయితే చూడాలా మీరు. ఇప్పుడు చెప్పు చెప్పు. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. చాలు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రెడ్ సల్మాన్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే బాగున్నా అనుకుంటున్నా. గైస్ టుడే వచ్చేసి బ్లాగ్ అయితే హెవీగా అయితే ఉండబోతుంది గైస్. సో ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం వచ్చేసి 2 తార్లతో అయితే డ్రిఫ్ట్ అయితే చేయబోతున్నాం గైస్. ఒక మంచి ప్లేస్ అయితే సెర్చ్ చేసి తార్తో అయితే డ్రిఫ్ట్ అయితే చేద్దాం గైస్. సో ఇంకోటి అయితే ఏంటంటే సుమంత్ బైక్ అయితే యాక్సిడెంట్ అయితే అయిందనమాట. సో షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళి సో బైక్ ఎట్లా ఉందో మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ కి ఇస్తే బైక్ ఎట్లా ఉంటుందో మీరైతే చూద్దు. సో అలాగే యశ్వంత్ కూడా అయితే రీసెంట్ గా నా బైక్ అయితే తీసుకెళ్లి పడిపోయారనమాట. సో ఆ వీడియోస్ కూడా అయితే పెడతాను చూడండి. డ్యామేజ్ గాడి అన్న, ఇవన్నీ బొక్కలే అన్న. అదంటలే అన్న, ఇవన్నీ బొక్కలు ఎముకలు, అన్ని ఎముకలే. నన్ను దిగడం మ్యాండేటరీ. ఏంద్రా ఎందుకురా ఏమైందిరా? చెయ్యి ఇరిగిందనా? ఇది వేసాడంటే రియలేరా? ఇది వేసాడంటే రియలే. పొద్దునేరా నన్ను వదిలిపెట్టింది ఇంటికాడిడా. నిజంగానే అన్నో, నువ్వు కొట్టే అయ్యే మాకు నొప్పి పడుతుంది. ఇది ఎందుకు వేస్తారు అయితే? 3 weeks later. సో గైస్ ఇప్పుడైతే మనం GoPro వీక్ అయితే వచ్చేసాం. ఆఫ్టర్ లాంగ్ టైం మన బైక్ తో అయితే మనం బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం గైస్. సో మన బైక్ కూడా అయితే డ్యామేజ్ అయితే అయింది. సో మీరు వీడియో అయితే మొత్తం అయితే చూడండి. నా బైక్ అయితే ఎట్లా డ్యామేజ్ అయింది అది కూడా అయితే మీకు చెప్తాను గైస్. ఫైనల్లీ మీకైతే అర్థమైందా? సో మన బండ్లు అయితే ఎవరికైతే ఇవ్వకూడదు. ఇదేమో కానీ విచిత్రం, మన బండ్లు మన కాడ పడవు. ఎవరికైనా ఇచ్చినప్పుడే పడగొట్టుకొచ్చేస్తారు. సో అట్లాగే మన సుమంత్ కూడా అయితే జరిగిందనమాట. జీటీ కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే పడగొట్టుకొచ్చేసాడు. ఇప్పుడైతే ఎస్టిమేషన్ బిల్ అయితే 30,000 అయితే అవుతా ఉంది. సర్వీస్ సెంటర్ రాడా? అదే తమ్ముడు, సుమంత్ మీట్ అయ్యి కూడా చాలా అంటే చాలా డేస్ అయింది. ఓఎమ్మ దగ్గర 1-2 months అయితే అవుతా ఉంది. ఇద్దండి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్, అది షోరూమ్. అక్కడైతే బైక్ పార్కింగ్ ఇక్కడ. దాదా హాయ్, చాలా రోజులైంది కలిసి. దీన్ని బట్టి ఏం అర్థమైంది, ఫ్రెండ్స్కి బైక్ ఇవ్వకూడదు. ఎన్ని రోజులు అవుతుంట? వారం అన్నారు పెట్టి వారం అయిందా? ఇంకా నుంచి వారం ఏమో, ఇంకా 10 రోజులు, నెల అయిపోద్దా? స్క్రీన్ పైన అయితే వీడియో పెడతాను చూడండి. అబ్బా ఏందో మొత్తం పోలిపోయిందా. ఎట్ట గుద్దాడా? బా మనోడికి ఏం కాలే కదా డ్రైవ్ చేసిన వాడికి? హ్యాండిల్ మొత్తం బెండ్ అయిపోయి మొత్తం హెడ్ లైట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అట్టే కింద పడిపోయిందా? ఓ నీ బండి తెలియాలంటే ఎడమోనే ముసికేయాల సుమంత్ బండి అని చెప్పి తెలియకుండా. సో గైస్ ఇది చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే గైస్, బండ్లు అయితే ఇస్తున్నప్పుడు కొంచెం ఆలోచించి అయితే బండ్లు అయితే వేయండి. చూడండి రీసెంట్గా అయితే సాయి బైక్ అయితే అట్లా అయిపోయింది. సో ఇప్పుడు మన సుమంత్ బైక్ కూడా అయితే అట్లా అయిపోయింది గాయస్. సో ఎట్లా ఉండింది, ఎట్లా అయిపోయింది. సో ఈ బండి మొత్తం వచ్చినప్పుడు ఈ నెల అవుద్ది. మన చేతిలో బండి కానీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లేనట్టు ఉంటుంది. 25-30 స్వాహా, 30,000 స్వాహా. గంట బండి ఇచ్చినందుకు 30,000 స్వాహా. గంట బండి ఇచ్చినందుకు 30,000 స్వాహా. రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా. ఎన్ని రోజులు పడుతుంది అన్న బండి రావడానికి? ఈజీగా నెల పడుతుంది. అదో 10కి నెల వెళ్ళిపోయిందిలే. A few minutes later.
మనం డీజిల్ అయితే పట్టించేసాం 2200కి. ఇప్పుడైతే ఫుల్ 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 హెవీ అయితే ఉండబోతుంది గాయస్ వ్లాగ్. సో 2 తార్లు అయితే ఉన్నాయి మన దగ్గర, బ్లాక్ రెడ్ కలర్. ప్లేస్ అయితే వెతుకుతున్నాం అనమాట. ఒక ప్లేస్ అయితే సర్చింగ్ లో అయితే ఉన్నాం. ఆ ప్లేస్ దొరకంగానే డ్రిఫ్ట్ అయితే కొడతాం. సో వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి ఎక్కడ. సో మనోడు ఇంకో తార్ అయితే చూడండి దూసుకొని అయితే వెళ్తా ఉంది. ఇదే దూసుకొని వెళ్తా ఉంది అనుకుంటే ఇంకా ముందు అయితే ఇంకా హెవీగా అయితే వెళ్తా ఉంది. ఓ ఏందోడా డివైడర్ పైకి వెళ్తాడా? ఏంద్రా కటింగ్ లా చిన్నగా రే 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 బండి తగలుతుందిరా, బండి తగలుతుంది. చిన్నగెళ్ళు రే, చిన్నగా రా బండి ముందు చూసుకో. ఓ సామె ఏంది ఇటు వెళ్తున్నాడు, డివైడ్కి వెళ్ళిపోతున్నాడా? నువ్వు చూసుకునే వాడిని నమ్మబాక, వాడు ఎట్టు వెళ్తున్నాడు చూడు. అసలు వాళ్ళు లేపుకొచ్చేస్తున్నాడు. అదిగో నాకు తెలుసు వాడి గురించి. ఏంది అటు జారింది కారా? గైస్ ఇప్పటికి మనం 12 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాం. ఒక్క ప్లేస్ అయితే దొరకట్లే మనకి. ఒక డ్రిఫ్ట్ వేసుకుని ఒక వ్లాగ్ షూట్ చేసుకుని వెళ్దామంటే వచ్చేసాం నర్సింగ్ సాంగ్ ఉండే దాకైతే వచ్చేసాం గైస్. నర్సింగ్ సాంగ్ ఉండే దాకైతే వచ్చేసాం గైస్. ఎగతాళికి మాట్లాడడం అనేది అది మా నెల్లూరు రోడ్లలోనే ఉంది. అది మామూలుగా మేము మాట్లాడతాం. అది మీరు ఎగతాళి అనుకుంటే ఎట్టా? ఇంకొంచెం ముందుగా వెళ్తే మటుకు నర్సింగ్ సాంగ్ కొండ అయితే వచ్చేస్తుంది. మనకైతే ప్లేస్ అయితే ఎక్కడైతే దొరకలా. వెళ్తానే ఉన్నాం ఒక ప్లేస్ కోసం. మళ్ళీ మనం డ్రిఫ్ట్ వేసి పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకూడదు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి వెళ్తా ఉన్నాం అనమాట. అక్కడ ఓకేనా? అక్కడేనా? ఇప్పుడు అక్కడికి వెళ్ళేది అయితే గైస్ వచ్చేసాం. ఇప్పుడైతే ఇక్కడ డ్రిఫ్ట్ అయితే వేయబోతున్నాం. సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకండి గాయ్స్. సో మన గౌతమ్ కూడా అయితే వెనకైతే వచ్చేసాడు, కలికాల గౌతము. చెట్టు పైన ఎక్కి తీయాల వీడియో. ఇదేంది ఎట్ట వస్తున్నాడు? బండి అనుకున్నాడు. బా ఏమైనా ఉంది లుక్ అసలు. తార్ అనుకున్నా ఇంకేమనుకున్నాను. గైస్ స్పాట్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో 2 తార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి గాయ్స్. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించేది అయితే ఈ తార్ అనమాట. సో ఈ లుక్ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇదంతా బ్లాక్ కదా, సో దానికోసం ఏం అనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ 2 తార్లు అయితే డ్రిఫ్ట్లు అయితే వేయబోతున్నాయి గాయ్స్. పైకి అయితే రాకండి. హెవీ అబ్బా. నా పైకి వస్తున్నాను. రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది గాయ్స్. జాగ్రత్త. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ ఏం కనిపెట్లా గాయ్స్, ఏం కనిపెట్లా. పొగ ఏదో నన్ను గుద్దేస్తారా మీరు? It's my life, it's now or never. But I ain't gonna. నన్ను ఆడ గుద్దేస్తాం, భయం వేస్తుంది. ఏం కనిపెట్టలేడా? ఏందట్టు తిప్పుతాం, భయం ఎట్లా నీకా? కనిపించలా? నేను కనిపెట్టలా నీకా? నేను కనిపిస్తున్నా నీకా? ఏడు గుద్దేస్తారా నన్ను? నేను చెట్టుకి కూర్చుంటే మీరు తిప్పుకోండి రౌండ్. గాయ్స్ వ్యూ అయితే ప్రాపర్ గా అయితే లేదు. వీళ్ళు నన్ను ఆడ గుద్దేస్తారు, భయం వేస్తా ఉంది. మనం అయితే చెట్టు అయితే ఎక్కేసి అప్పర్ వ్యూ అయితే షూట్ చేద్దాం గాయ్స్. చెట్టు లెక్కగలవా, పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా, పునరహరి చిగురు కోయగలవా. సో గాయ్స్ అప్పర్ వ్యూ కోసం నా తంటాలు అయితే చూడండి. నాకు దూలు ఎక్కువ అయినా 2 తార్లు అయితే డ్రిఫ్ట్లు అయితే వేస్తారు. ఇప్పుడు మీకైతే బాగా అయితే కనిపిస్తుంది అప్పర్ వ్యూ. సో ఇంతకన్నా నేను రిస్క్ అయితే చేయలేను గాయ్స్. సో 360 తేవడం మర్చిపోయాను.
మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది అది. రెడ్లో అంతేం కనిపించట్లా. ఈసారి మనం డ్రోన్ తీసుకొచ్చి ట్రై చేద్దాం. డ్రోన్ కావాల్సిందే కన్ఫామ్ గా. నేను ఎంత అప్పర్ వ్యూ చెట్టు పైన ఎక్కి తీసినా కూడా ఇదంతా చెట్లు అడ్డం వచ్చేస్తున్నాయి. గైస్ ఈ వీడియో అయితే చూసారు కదా. నెక్స్ట్ టైం మనం ఏంటంటే డ్రోన్ కానీ 360 కానీ తీసుకొని వచ్చి అయితే ట్రై చేద్దాం. సో ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇట్లా అయితే మీరు అస్సలు అయితే ట్రై చేయకండి గాయస్. సో మేము చాలా అంటే చాలా రిస్క్ అయితే చేసాం. మీరైతే అసలు అయితే ట్రై చేయకండి. మొత్తం దుమ్ము దుమ్ము అయితే అయిపోయాను నేను. సో ఇక్కడైతే ఎవరైతే అడగని చెప్పి ఇంత దూరం అయితే వచ్చాం మేము డ్రిఫ్ట్ అయితే వేయడానికి. గైస్ ఇప్పుడు వరకు అయితే మన సుమంత్ అయితే డ్రిఫ్ట్ అయితే కొట్టారు కదా. సో నేను కానీ డ్రిఫ్ట్ కొట్టలేదు అనుకో, కింద అయితే కామెంట్లు అయితే వేసుకుంటారు అన్న నువ్వైతే డ్రిఫ్ట్ అయితే వేయలేదని చెప్పేసి. గైస్ నాకు ఈ తార్ అంటే భలే ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది ఒక చూడండి బిగ్ బుల్ అని చెప్పి అయితే ఉంది కదా బంపరు. సో ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది గాయస్. సో తార్ని నేను రిమోట్ కంట్రోల్ తార్ని ఎట్ట ఆడుకుంటున్నారు తెలుసు ఇలా. బొబ్బా డ్రోన్ ఉంటే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది గాయస్. అసలు ఏం కనిపించలే కదా. ఇప్పుడు బయట వ్యూ చూసారు కదా, ఇప్పుడైతే లోపల వ్యూ అయితే చూడండి ఎట్లుంటుందో. వైడ్ యాంగిల్ బాగా కనిపిస్తుంది. దూరం ఉండండి. ఓకే సో గైస్ ఇప్పుడైతే మనం డ్రిఫ్ట్ అయితే వేయబోతున్నాం గాయ్స్. సో ఫస్ట్ గేర్ అయితే వేసుకున్నామా. రెడీ 1 2 3. బయట వ్యూ అయితే చూడాలా మీరు. సూపర్. ఓ ఫస్ట్ టైం వేయడా నేనా? ఇంతకుముందు నీ కార్ వేసిలా నేనా? సెకండ్ టైం అయితే బా. ఓ గాయ్స్ ఏమన్నా థాట్ డ్రైవ్ చేస్తా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ఓ స్కిడ్ అవుతుంది గైస్. అమ్మో పో వెనక్కి పోవాలా వెళ్ళాలా. వెనక నుంచి కొట్టరా డ్రిఫ్ట్. వెనక నుంచి కొడితే కదా డ్రిఫ్ట్. నువ్వు వెనక నుంచి నా లాగా కొడితే కదా నువ్వు. ఓడి పంపిద్దాం కాసేపు. భయం లేదు నా డ్రైవింగ్ అంటే. నీకా భయం లేదు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మన పక్కన అయితే గౌతమ్ అయితే వచ్చున్నాడు. నేనైతే భయపడినని చెప్పేసి. గైస్ ఐరన్ మ్యాన్ అయితే పడిపోయాడు కింద. ఐరన్ తగ్గిపోయింది ఐరన్ మ్యాన్కి. గైస్ రెడీ ఏంద్రా పట్టుకోడు. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. రెడీ 1 2 3. ఇప్పుడే కాదు ఆగరా. రెడీ అవుని స్టార్ట్ అవుని. ఇప్పుడు చెప్పు చెప్పు యారు కాపేదే. ఏం కనిపించలే. మన సుమంత్ కాడికి అయితే వెళ్తా ఉన్నా నేను. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఏం భయం? ఇందా చెప్పా కదరా భయపడవని చెప్పేసి. మనవాడు వ్యూ రావాలే మనకి బయట నుంచి. భయపడిపోయారాను. నెక్స్ట్ లెవెల్ అయితే ఫీల్ అయితే ఉంది. కనిపించలేదు అసలు. పొక్కి రోడ్డు కనిపించలేదు. ఎట్టు రోడ్డు కనిపిస్తే అటు వెళ్ళిపోతా ఉన్నా నేను. గైస్ నా డ్రైవింగ్ ఎట్లా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం దుమ్ము అయిపోయింది. ఇదే క్లాత్ కూడా తెచ్చుకోవాలా ఏందా? ఇప్పుడు చెప్పురా. ఏం భయంలే నీకా? భయంలే భయపడవు నువ్వు. నాడు భయంలే.
ఎక్కంగానే భయం వేసింది అన్నాడు గైస్. ఈ వ్యూలో చూస్తే మట్టుకు నాకైతే భలే అంటే భలే ఇష్టం గైస్. హెవీ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంటుంది. నైట్లో చూడాలి ఈ బండిని. నైట్లో ఒకసారి అయితే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం. కింద అయితే కామెంట్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు యాడ్ లేపుతాం బండి. సరేలేదు ఈసారి కలుద్దాం మనం. బాయ్ రా, వస్తారు మీరు కూడా వీడియోలో. డ్రిఫ్ట్ అయితే చూసారు కదా తార్ది, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందనమాట. సో ఇట్లానైతే మీరు అస్సలు అయితే ట్రై చేయకండి గాయ్స్. ఈసారి 4 తార్లు అయితే తీసుకెళ్ళి డ్రోను 360 వెళ్ళన్నా. ఈసారి 4 తార్లు అయితే తీసుకెళ్ళి డ్రోను 360 అలాగే ఫోన్లు 2 4 యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ లెవెల్ హెవీ వీడియో అయితే షూట్ చేద్దాం గైస్. మళ్ళీ అయితే చెప్తున్నా, మీరైతే అసలు అయితే ఇట్లాంటి ట్రై చేయకండి. నేను వచ్చేసి ఇది వీడియో పర్పస్ కోసం అయితే షూట్ చేశాను, లేదంటే మేము కూడా ఇట్లా అయితే అసలు అయితే చేయమన్నమాట. సో ఓకే గైస్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.